ఈ శనివారం దేవుని సన్నిధిని ప్రేమించి విజ్ఞాపన ప్రార్థన కూడికలోనికి చేరువచ్చిన మీ అందరికీ మన ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్త నామములో హృదయపూర్వక వందనాలు, ప్రతి ఒక్కరికి వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. అలాగే లైవ్లో దేవుని మాటలు వినడానికి ప్రార్థనలో ఏకీభవిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని బట్టి కూడా నేను ప్రభువును స్తుతిస్తూ వారికి కూడా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ సంవత్సరంలో ఈ 2024 సంవత్సరంలో మొదటి శనివారం మనం దేవుని సన్నిధిలో సమకూర్చబడటానికి ప్రభు మనకి కృపానుగ్రహించారు. 5 దినాలు గడిచిపోయినాయి, 6వ దినం కూడా గడిచిపోతూ ఉంది. దినాలు, వారాలు, మాసాలు, సంవత్సరాలు గతించిపోతుండగా దేవుడు మన జీవితాల్లో తన కార్యాలను నూతనపరచునుగాక. మన ఎడల దేవుని కార్యాలు నూతనపరచబడాలి. మనము కూడా దేవుని సన్నిధిలో నూతనపరచబడాలి. సంవత్సరాలు గతించి వెళ్ళిపోతూ ఉన్నాయి. అలాగే మన జీవితాల్లో పాతవి దేవునికి నచ్చనివి, దేవునికి ఆయాసాన్ని, దుఃఖాన్ని కలిగించేవి, మన ప్రాచీన స్వభావం ఏదైతే ఉందో అది సంపూర్ణంగా గతించిపోవాలి. క్రీస్తునందు మనం ఏమవ్వాలంటే నూతన పరచబడాలి. దేవునికి ఒకసారి చేతులు దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? ఏమవ్వాలి మనం చెప్పండి? నూతన పరచబడాలి. దైవజనుడైన పౌలు కొరింథీ సంఘానికి పత్రిక రాస్తూ చక్కటి మాట పలుకుతాడు కదా. కాగా ఎవడైనను క్రీస్తు యేసు నందున్న ఎడల వాడు ఎలా ఉంటాడంట? నూతన సృష్టి. ఒక క్రొత్తగా కనబడతాడు. ఒక నూతనత్వం వారిలో కనబడుతుంది. వారిలో ఉన్న ప్రాచీన స్వభావం ఏదైతే ఉందో ఆ ప్రాచీన స్వభావం సిలువ వేయబడుతుంది. ఆ ప్రాచీన స్వభావం పాతిపెట్టబడుతుంది. ఆ ప్రాచీన స్వభావం తొలగించబడుతూ ఉంది. వారు క్రీస్తు నందు ఎలా ఉన్నారంటే ఒక నూతన సృష్టి. పాత సంవత్సరానికి సంబంధించి రోజులు అక్కర్లేదండి, గంటలు అక్కర్లేదు, నిమిషాల వ్యవధి సమయం ఉన్నా అది 2023 సంవత్సరం కిందే వస్తుంది. కానీ 2024 అని మనం దానిని కౌంట్ చేయం. దానికి సంబంధించిన రోజులన్నీ కంప్లీట్ అవ్వాలి. గడియలు, గంటలు, నిమిషాలు, సెకండ్స్ అన్నీ కూడా అయిపోతేనే 2024 సంవత్సరం క్రొత్త సంవత్సరం వచ్చినట్లు మన జీవితాల్లో కూడా నూతన సృష్టి మనం ఎప్పుడో అవుతామంటే మనలో ఉన్న ప్రాచీన స్వభావం అది సంపూర్ణంగా గతించిపోవాలి. ఒక్కోసారి మనకు అనిపిస్తుంది ఈ చిన్నదే కదా అండి, ఈ చిన్నదే కదా అని. చిన్నదైనా పెద్దదైనా అది ఏదైనా అది ప్రాచీన స్వభావం అయితే అది సంపూర్ణంగా తొలగిపోవాలి. ఎప్పుడైతే మనలో నుండి సంపూర్ణంగా ఆ ప్రాచీన స్వభావం తొలగిపోతుందో అప్పుడు మనం నూతన సృష్టిగా మార్చబడతాం.
రెండు చేతులు ఎత్తి దేవునికి ఒకసారి మనం స్తోత్రం చెల్లిద్దామా? చూడండి, ఎఫెసీ పత్రికలో ఈ మాట చక్కగా దైవజనుడు తెలియచేస్తూ ఉన్నాడు. మీరు బైబిల్ తెరిచి ఎఫెసీ పత్రిక మీరు బైబిల్ తెరిచి చూడండి. ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 4వ అధ్యాయం 22వ వచన భాగం. కావున మునుపటి ప్రవర్తన విషయములోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును అన్న దగ్గర 3 అనేటువంటి ఒక అంకె వేయబడుతుంది. దాన్ని క్రింద మన ఫుట్ నోట్లో చూస్తే ప్రాచీన పురుషుడు. ఎవరంట? ప్రాచీన పురుషుడు. దైవజనుడు ఏమంటున్నాడంటే ఇక్కడ మునుపటి ప్రవర్తన విషయంలోనైతే, మునుపటి ప్రవర్తన ఎలా ఉంది? 1 మోసకరమైన, 2వది దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావం. మునుపటి ప్రవర్తనలో మోసము, మునుపటి ప్రవర్తనలో దురాశ, మునుపటి ప్రవర్తనలో చెడుతనం, ఇవన్నీ కూడా ప్రాచీన స్వభావం, ప్రాచీన పురుషుడు, ప్రాచీన స్త్రీ. క్రీస్తునందు మనం లేనప్పుడు, క్రీస్తులో మనం లేనప్పుడు, దేవుని దగ్గరకు మనం రానప్పుడు, దేవునిలోనికి మనం రానప్పుడు, దేవుని వాక్యం మనకు తెలియనప్పుడు, సత్యము మనం ఎరగనప్పుడు, దేవుడంటే మనకు తెలియనప్పుడు మన జీవితాల్లో ప్రాచీన స్వభావం పనిచేసింది. ఏం పనిచేసింది చెప్పండి? ప్రాచీన స్వభావం పనిచేసింది. ఏంటి ఈ ప్రాచీన స్వభావం? దేవుని వాక్యం అంటా ఉంది, మోసకరమైన దురాశ వలన చెడిపోవు నీ ప్రాచీన స్వభావము. దీన్ని మనం ఏం చేయాలి? వదులుకొని. ఏం చేయాలి చెప్పండి? వదిలిపెట్టాలి. వదులుకొని అంటే ఇక్కడ మనం కొంచెం లోతుగా మనం ఆలోచన చేయాలి. వదులుకొని అంటే దాన్ని మనం పట్టుకున్నాం, దేవుడు దానిలో నుండి మనను వేరు చేసి ఆయన ఒక నూతన సృష్టిగా నవీన స్వభావాన్ని మనకిచ్చి తన పోలికలో తన స్వరూపములో తనలాగా మనను చేసుకోవాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. మనము ఆయనలాగా మారిపోవాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. అయితే కొన్ని మనం పట్టుకొని ఉన్నాం, వాటిని మనం వదలట్లా. ఏం చేయట్లేదు చెప్పండి? కొన్ని అవి ఏవైనా కానివ్వండి. కొందరేమో పితృ పారంపర్యమైనటువంటి కొన్ని వ్యర్థమైన లోక సంబంధమైనటువంటి కట్టుబాట్లు, ఆచారాలు ఉన్నాయి కదా, వాటిని పట్టుకున్నారు, వదిలిపెట్టడం లేదు. మన ప్రాచీన స్వభావంలో ఉన్న వాటిని పట్టుకున్నారు, వాటిని వదిలిపెట్టలేకపోతూ ఉన్నారు. ఇంకా ముహూర్తాలు చూడటం, ఇంకా మంచి రోజులు చూడటం, ఇటువంటి వాటిని ఇంకా పట్టుకొనే ఉన్నారు. ఇంకా కొందరు వారి జీవితంలో అపవిత్రమైనటువంటి మాటలు, ఒట్టి మాటలు లేదా అపవిత్రమైనటువంటి బూతులు, వాటిని పట్టుకొనే ఉన్నారు, వాటిని వదిలిపెట్టలేకపోతూ ఉన్నారు. అపవిత్రమైనటువంటి
అబద్ధాలు పట్టుకొని ఉన్నారు, వాటిని వదిలిపెట్టలేకపోతూ ఉన్నారు. దేవునికి నచ్చని కొన్ని పనులు ఉన్నాయి, వాటిని ఇంకా పట్టుకొని ఉన్నారు, వదిలిపెట్టలేకపోతున్నారు. ఇవన్నీ ప్రాచీన పురుషునిలోనివి, అంటే క్రీస్తులోనికి, దేవుని దగ్గరకు మనం రాక ముందు మనలో ఉన్నాయి, మన స్వభావంలో ఉన్నాయి, మన జీవితాల్లో ఉన్నవి. అవి మనం దేవుళ్ళకి వచ్చినాక కూడా వాటిని ఇంకా మనం పట్టుకొని ఉన్నాం. అయితే దైవజనుడు అంటున్నాడు, వాటిని వదులుకొని ఈ నూతన సంవత్సరంలో మన పాత జీవితంలో ఒకవేళ ఏదైనా దేవునికి నచ్చనివి ఉంటే, వాటిని మనం పట్టుకొని ఉంటే, ఈ నూతన సంవత్సరపు తొలి దినాలలో క్రీస్తునందు మనము నూతన సృష్టిగా మారునట్లుగా వాటిని మనము వదిలిపెట్టుదుముగాక. వదిలిపెట్టే మనస్సు దేవుడు మనకు అనుగ్రహించునుగాక. కోపాన్ని మనం వదిలిపెట్టుదుముగాక. అన్ని గొంతులు వినపడతల్లా, కాస్త ఉండాలే పాస్టర్ గారు అంటారా? దేవుని వాక్యం అంటా ఉంది, కోపచిత్తునితోటి స్నేహాన్ని చేయకు. దేవుని వాక్యం అంటా ఉంది, కోపము మానుము, ఆగ్రహాన్ని విడిచిపెట్టు. ఎందుకని? నరుని కోపం అంట దేవుని నీతిని నెరవేర్చదు. సహజంగా మన పెద్దవాళ్ళు చెప్పారు, తన కోపమే తనకేమవుతుంది చెప్పండి? శత్రువు అవుతుంది. ఒక్కోసారి కోపంలో మనం తీసుకునే నిర్ణయాలు, ఆవేశంలో మనం చేసే కొన్ని పనులు, ఆ తర్వాత వాటి వలన వచ్చే నష్టాలు మన జీవితంలో ఇంత అంతా కాదండి. కోపాన్ని మానాలి, ఆగ్రహాన్ని మనం విడిచిపెట్టాలి, వదులుకోవాలి, దాన్ని మనం పట్టుకోకూడదు. అసూయ మనం వదిలిపెట్టాలి, ద్వేషాన్ని మనం వదిలిపెట్టాలి, కక్షను మనం వదిలిపెట్టాలి, అసమాధానాన్ని వదిలిపెట్టాలి. ఇవన్నీ ప్రాచీన స్వభావంలో ఉన్నవి, వీటన్నిటిని మనం వదిలిపెట్టాలి. మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావాన్ని వదులుకొని ఈ నూతన సంవత్సరపు తొలి దినాలలో మన జీవితాల్లో, మన ఆధ్యాత్మిక భక్తి జీవితంలో కొన్ని తీర్మానాలు మనం చేసుకోవాలి. దేవుని దగ్గర మనం కొన్ని నిబంధనలు చేయాలి, కొన్ని ఒడంబడికలు మనం చేయాలి. ప్రభువా, ఈ సంవత్సరం నేను నీ కొరకు ఇలా ఉంటాను, దీన్ని విడిచిపెడతాను అనేటువంటి కొన్ని తీర్మానాలు దేవుని దగ్గర మనం చేయాలి. చేయగలిగితే ఆ తీర్మానాలను ప్రభు బలపరిచి ఆయన మనకు సహాయం చేస్తాడు. రెండు చేతుల దేవునికి మనం స్తోత్రం చూద్దామా? ప్రాచీన స్వభావానికి సంబంధించినది ఏదైనా మనం వదిలిపెట్టాల్సిందేనండి. అది ఏదైనా మనం వదిలిపెట్టాలి. వదిలిపెట్టడం ద్వారా మనం నూతన పరచబడతాం. గొంగలి పురుగు మనకందరికీ తెలుసు కదా, ఏం చేస్తుంది? అది కొన్ని దినాలు కఠోరమైన దీక్ష చేస్తుంది, ఉపవాస దీక్ష చేస్తుంది, బయట తిరగదు, అన్నపానాలు మానేస్తుంది, ఒక గూడు కట్టుకొని గూట్లోనికి వెళ్ళిపోతుంది. తన ప్రాచీన ఆ స్వభావం, వికృతమైన తన ఆకారాన్ని అందరూ అసహించుకొని, చేదరించుకొని దూరంగా వెళ్ళిపోయే తన ఆకృతిని మార్చుకోవడానికి ఏం చేస్తుంది? అది కఠినమైన దీక్ష చేస్తుంది. చేసి ఎలా మారిపోతుంది? అది సీతాకోక చిలుకగా మారిపోతుంది. చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు సీతాకోక చిలుక అంటే అందరూ ఇష్టపడతారు. అదే ఆ గొంగలి పురుగు లేదా బొచ్చు పురుగు ఆకారంలో ఉన్నప్పుడు ఎవరైనా ఇష్టపడతారా? ఎవరు ఇష్టపడరండి. ప్రాచీన స్వభావంలో
మనం అలాగే వాటిని పట్టుకొని ఉంటే మనం కూడా ఎవరికి ఇష్టంగా ఉండలేము, దేవునికి ఇష్టంగా ఉండలేము. ఎప్పుడైతే పాత దాన్ని మనం వదిలిపెడతామో క్రొత్త దాన్ని దేవుడు మనకిస్తాడు. నూతన సృష్టిగా ఆయన మనల్ని చేసేస్తాడు. నూతన స్వభావాన్ని దేవుడు మనకిస్తాడు. ఈ నూతన సంవత్సరంలో మనం ప్రభు దగ్గర ప్రార్థన చేసుకోవాలి. ప్రభు, నాకు నూతన స్వభావాన్ని ఇవ్వండి. నాలో ఉన్న ప్రాచీన స్వభావం నాలో నుండి తొలగిపోవాలి. ఏమైపోవాలి చెప్పండి? మనలో ఉండి ప్రాచీన స్వభావం తొలగిపోవాలి. ఒక నూతన స్వభావం, ఒక నవీన స్వభావం, ఒక క్రొత్త స్వభావం నాకు కావాలి. నికోదేముతో ప్రభు అది చెప్పాడు. ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ ఆ వ్యక్తి దేవుని రాజ్యాన్ని చూడలేడు. దేవుని రాజ్యాన్ని మనం చూడాలన్నా, దేవుని రాజ్యంలో మనం ప్రవేశించాలన్నా, పరలోక రాజ్యంలో తేజోవాసులైన పరిశుద్ధులతో కలిసి, శరాబులు, కెరుబులు, కోటాను కోట్ల దేవదూతలతో కలిసి ఆ దివ్య సముఖంలో మనం ప్రభువుతో కూడా ఉండాలన్నా మనం భూమి మీద ఏమవ్వాలి చెప్పండి? క్రొత్తగా మనము జన్మించాలి. క్రొత్తగా జన్మించటం అంటే మనలో ఉన్న ప్రాచీన స్వభావం, పాత స్వభావం, దానిని మనం వదిలిపెట్టి ఒక క్రొత్త స్వభావాన్ని, నవీన స్వభావాన్ని మనం ధరించి క్రీస్తులో నూతన సృష్టిగా మనం మార్చబడాలి. చేతుల దేవునికి మనం ఒకసారి స్తోత్రం చెల్లిద్దామా? చూడండి, ఎఫెసీ పత్రిక 4:22-23 చదువుదాం. మీ చిత్తవృత్తి యందు ఏమవ్వాలంట? నూతన పరచబడాలి. రెండు చేతులైతే స్తోత్రం చెల్లిద్దామా? బిగ్గరగా మరొకసారి. చిత్తవృత్తి యందు ఏమవ్వాలి? మనం నూతన పరచబడాలి, షైన్ అవ్వాలి మనం. ఇప్పుడు 24 క్యారెట్ బంగారం ఒక ఆభరణం చేయించుకున్నాం. చాలా షాప్ అతను మనకి గ్యారెంటీ ఇచ్చాడు, చాలా మంచి బంగారం, కల్తీ లేని బంగారం అని. కల్తీ లేని బంగారం, మంచి బంగారం, 24 క్యారెట్ ఒరిజినల్, ఎక్కడ కల్తీ లేదండి, ఎక్కడ. కొన్నప్పుడు ఎలా ఉంటుంది అది? షాప్లో మనం తీసుకునేటప్పుడు దగ మెరుస్తూ ఉంటుంది. దాన్ని మనం తీసుకున్న తర్వాత, దాన్ని వెల చెల్లించి దాన్ని మనం తీసుకున్న తర్వాత దాన్ని మనం ధరిస్తాం. రోజులు, వారాలు, మాసాలు గడుస్తూ ఉంటాయి. గడుస్తున్నప్పుడు ఏమవుతూ ఉంటుంది? అది ఆ షైన్ పోతూ ఉంటుందా? పోదా? ఆ తలుకుమని మెరిసే ఆ మెరుపు ఏమవుతుంది? పోతుంది. అంటే దాని మీదకి ఏం చేరుతుంది? మస్టు. అది మనకు కనపడతా చేరుద్దా? చెప్పాలి. కావాలని మనం ఏమైనా పోస్తామా? మన ప్రమేయం లేకుండానే మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా, దాన్ని ఎంత జాగ్రత్త చేసిన మన ఒంటి మీద ఏమవుతుంది? దానికి మస్టు పట్టి దానిలో ఉన్న ఆ మెరుగుతనాన్ని, మెరిసేతనాన్ని ఏం చేస్తుందంటే కనుమరుగు చేస్తూ ఉంటుంది. దాన్ని అలా వదిలేస్తాం మనం. ఓ 2 సంవత్సరాలకో, లేకపోతే 2.5 సంవత్సరాలకో, 3 సంవత్సరాలకో ఇది బాగా ఇదైపోయిందని ఏం చేస్తాం? మళ్ళీ దాన్ని మనం కంసాల దగ్గర తీసుకుని వెళితే ఆయనకి ఇస్తే ఏం చేస్తాడు? ఆయన దాన్ని ఏం చేస్తాడు? కొన్ని కెమికల్స్లో దాన్ని ఏం చేస్తాడు? దాన్ని ముంచేసి కొంత సమయం ఉంచి ఆ తర్వాత తీసి వాళ్ళ దగ్గర ఉన్న పరికరమాలతో దాన్ని శుభ్రంగా మరలా క్లీన్ చేస్తాడు. ఆ మస్ట్ అంతా పోతే మరలా ఏమవుద్ది? మెరుస్తుంది. మన జీవితాల్లో కూడా యేసయ్య తన రక్తం చేత మనల్ని కడిగి పరిశుద్ధపరిచాడు. నవీన స్వభావాన్ని ఆయన మనకి ఇచ్చాడు, నూతన పరిచాడు.
దేవుని కొరకు మనం ఒక సాక్ష్య జీవితాన్ని కలిగి ఉన్నాం. అయితే దినాలు గడుస్తున్నప్పుడు, వారాలు గడుస్తున్నప్పుడు, మాసాలు గడుస్తున్నప్పుడు, సంవత్సరాలు గడుస్తున్నప్పుడు ఏమవుతుందంటే మనకు తెలియకుండానే ఇహలోక సంబంధమైన కొన్ని మలినాలు వచ్చి మనకు అంటుకుపోతూ ఉంటాయి. కావాలని ఒక్కోసారి మనం బురద తీసుకొని మనం పూసుకుంటామా? కానీ తెలియకుండానే కొంత ఇహలోక సంబంధమైన మలినం మనకు అంటుకుంటుంది. అయితే అది మనకు అర్థమవుతుందా అర్థం కాదా? ఇక్కడ తొట్టిల్లాను, ఇక్కడ తొందరపడ్డాను, ఇక్కడ కాని మాట పలికాను, అయ్యో అర్థమవుతుందా అర్థం కాదా? ఖచ్చితంగా అర్థమవుతుంది. ఇక్కడ పొరపాటు జరిగింది, జాగ్రత్తగా ఉందాం అనుకున్నాను కానీ పొరపాటు, ఇక్కడ కంట్రోల్లో ఉందాం అనుకున్నాను కానీ నా వల్ల తొందరపడి మాట్లాడేశాను. ఇటువంటివి మన జీవితంలో ఖచ్చితంగా మనం ఎదుర్కొంటామండి. అప్పుడు మనకి ఏమవుతుందంటే కొంత మలినం మన మీద డస్ట్ పడిపోతుంది, సాక్ష్య జీవితం మరుగవుతుంది. ఆ మెరుగైన సాక్ష్య జీవితం కొంత మన జీవితాల్లో మసకబారుతూ ఉంది. అప్పుడు ఏం చేయాలి? మనం దేవుని పాదాల దగ్గరికి మనం రావాలి, ఆయన సన్నిధిలోనికి మనం రావాలి. ప్రభువా, నా మీద ఉన్న మచ్చ, నా మీద ఉన్న డాగు, నాలో ఉన్న కళంకం ఇదంతా మరలా తొలగిపోవాలి, నేను నూతనపరచబడాలి, నన్ను పరిశుద్ధపరచండి, నన్ను కడగండి, నన్ను శుద్ధి చేయండి అని మనం ఆయన్ని వేడుకుంటే ఆయన వాక్యం అనే ఉదకాన్ని మన మీద పోస్తాడు. ఆయన వాక్యం అనే ఉదకాన్ని మన మీద పోస్తాడు. దేవుని వాక్యమే మనలను కడిగేది, పరిశుద్ధపరిచేది. దేవుని వాక్యమే మనలను నిర్మలంగా మార్చేది. విడిగా నేను 100 మాటలు చెప్పినా చాలయ్యా అంటారు, కానీ దేవుడు ఒక మాట చెప్తే మనలో ఏం కలుగుతుందో తెలుసా? అవును కదా, ఇక్కడ నేను తొందరపడ్డాను కదా, ఇక్కడ నేను తొట్టిల్లాను కదా, ఇక్కడ నేను పడిపోయాను కదా, ఇక్కడ అనవసరంగా నేను కోపడ్డాను కదా, నిజమే కదా అని వెంటనే మనలో ఏం కలుగుద్దంటే పశ్చాత్తాపం కలుగుద్ది. పశ్చాత్తాపం కలగంగానే వెంటనే మన కన్నుల వెంబడి కన్నీళ్ళు వస్తాయి. ప్రభు దగ్గర ఒప్పుకుంటాం, అయ్యా ఇక్కడ నేను తొట్టిల్లాను, ఇక్కడ పడిపోయాను, అయ్యో ఇక్కడ తొందరపడ్డాను, ఇక్కడ ఆవేశపడ్డాను, ఇక్కడ కోపడ్డాను, ఈ లోక మాలిన్యం నాకు అంటిందయ్యా, నా కన్ను చెడిపోయిందయ్యా, అపవిత్రమైన మాటలకు చెవిచ్చానయ్యా, వెళ్ళకూడని ప్రదేశాలకు వెళ్ళాను ప్రభా అని వెంటనే మనలో ప్రభు దగ్గర ఒప్పుకోవటం అనేది జరుగుద్ది. అదే మన పక్కన వాళ్ళు ఎవరైనా చెప్పారనుకో, ఇది రాదు, ఏమొస్తుంది? కోపం వస్తుంది. ఇది నువ్వు చూసుకోవా, మాకు తెలుసులే కానీ అంటామనమా? ఎవరైనా మనకి చెప్తే సహజంగా మనలో ఈ స్వభావం, ఈ మాటే వస్తుంది. అదే దేవుడు తన వాక్కు ద్వారా మాట్లాడితే మనలో ఏం కలుగుద్దంటే పశ్చాత్తాపం కలుగుద్ది. పశ్చాత్తాపం కలిగితే కన్నుల వెంబడి కన్నీళ్ళు వస్తాయి. ఏడవమంటే ఏడుస్తామా మనం? చెప్పండి, కొత్తగా ఏడుస్తాం మనం? కానీ దేవుడు మాట్లాడితే ఖచ్చితంగా ఏడుస్తాం. కన్నుల వెంబడి ఏమొచ్చేస్తాయి? కన్నీళ్ళు వచ్చేస్తాయి. దేనికవి? పశ్చాత్తాపంతో దేవుని దగ్గర ఒప్పేసుకుంటాం. అప్పుడు ఆయన ఏం చేస్తాడు? ఆయన తన అమూల్యమైన పరిశుద్ధ రక్తాన్ని మన పైన ప్రోక్షించి మనల్ని ఆయన పరిశుద్ధపరుస్తాడు. మరలా మన మీద మనకంటిన ఆ మలినం, ఆ మరకులు ఏవైతే ఉన్నావో వాటన్నిటిని ఆయన కడిగేస్తాడు. మనం నూతన పరచబెడతాం. మరలా అప్పుడు మనకు అనిపిస్తుంది, ఈ పొరపాటు ఇంక నేను మరలా చేయకూడదు, ఈసారి అడుగేసేటప్పుడు జాగ్రత్తగా వేయాలి, నేను నా పాదం తొట్టెలకుండా నేను చూసుకోవాలి అని చక్కగా వాక్యపు వెలుగులో మనం ముందుకు వెళ్తామండి. వాక్యపు వెలుగులో మనం ముందుకు వెళ్తాం. ఇక్కడ దేవుని వాక్యములో దైవజుడు అంటున్నాడు, మీ చిత్త వృత్తి యందు నూతన పరచబడిన వారై. నూతన సంవత్సరాలని మనం సంబరాలు చేసుకుంటున్నాం. అయితే మన ఆలోచన నూతనపరచబడాలి.
మనం ఆలోచించే విధానం, మన తలంపులు నూతనపరచబడాలి, మన మనసు నూతనపరచబడాలి, మన హృదయం నూతనపరచబడాలి, మన ప్రవర్తన, మన క్రియలు నూతనపరచబడాలి. నూతనపరచబడాలి. గత సంవత్సరం ఎలాగున్నామో ఈ సంవత్సరం కూడా అలాగే ఉంటే ప్రయోజనం ఏమీ లేదు. కాస్త మెరుగు కనబడాల. హల్లెలూయా. మన మాటల్లో మెరుగు కనబడాల, మార్పు కనబడాల, మన ఆలోచనలో మార్పు కనబడాల, మన ప్రవర్తనలో మార్పు కనబడాల, మన భక్తిలో మార్పు కనబడాల, మన ప్రార్థన అనుభవాల్లో మార్పు కనబడాల, పరిచర్యలో మార్పు కనబడాల, దేవుని మందిరంలో మనం నడిచే అనుభవాల్లో మార్పు కనబడాల. గత సంవత్సరం మీద ఈ సంవత్సరం కాస్త మనం ఇంకా నూతనపరచబడాలి. చిత్తవృత్తి ఏంది ఏమవ్వాలి చెప్పండి? నూతనపరచబడాలి. మనం నూతనపరచబడాలి. అలాగే ఉండకూడదండి, అలాగే ఉండకూడదు. నూతనపరచబడాలి. మనం దేవుని దగ్గర మనం కోరుకోవాలి, ప్రభా చిత్తవృత్తి యందు నన్ను నూతనపరచు. నేను ఇంట్లో గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం నూతనపరచబడిన వ్యక్తిగా నా పిల్లల దగ్గర నేను కనబడాలి, నా భర్త దగ్గర నేను కనబడాలి, నా భార్య దగ్గర నేను కనబడాలి, సంఘములో నేను కనబడాలి ప్రభా, సమాజంలో నేను కనబడాలయ్యా, నీ దృష్టిలో నేను కనబడాలి ప్రభా. ఆ తృష్ణ మన హృదయంలో కలగాలి, ఆ తృష్ణ మన హృదయంలో కలగాలి. చిత్తవృత్తి యందు నూతనపరచబడినటువంటి వారై 24వ వచనంలో అంటున్నాడు, నీతియు, చూడండి, నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన, చేతుల దేవునికి మనం స్తోత్రం చెల్లిద్దాం, నవీన స్వభావమును ధరించుకొనవలెను. ఏం ధరించుకోవాలి? మనం ఏం ధరించుకోవాలి చెప్పాలి? ఏం ధరించుకోవాలి? మనం దేన్ని వదిలిపెట్టాలి? ప్రాచీన స్వభావాన్ని మనం వదిలిపెట్టాలి, నవీన స్వభావాన్ని మనం ధరించుకోవాలి. ఈ నవీన స్వభావంలో ఏమున్నాయి? మొదటిది నీతియు, రెండవది యథార్థమైన భక్తి. ఈ రెండు తర్వాత దేవుని పోలికగా సృష్టింపబడిన, దేవుని పోలికలోనికి మనం వచ్చేయాలి. ఎవరి పోలికలోనికి రావాలి? చాలామంది లోకంలో వారంటే మనకి సంబంధం లేదు, వారిని మనం ఏమనకూడదు. వారికి దేవుడు తెలియదు, దేవుని వాక్యం తెలియదు, పరిశుద్ధత తెలియదు. దేవుని ఎరిగిన వారు, మారు మనసు పొందినవారు, రక్షణ పొందినవారు, బాప్తిజం పొందినవారు, ప్రభు బలలో పాలొందుతున్నవారు మనం ఎలా ఉండాలి? దేవుని పోలికగా ఉండాలి. మనం రక్షించబడ్డామని చెప్తూ, దేవుని మందిరానికి వస్తున్నామని చెప్తూ, బాప్తిజం పొందిన అనుభవాన్ని కలిగి, దేవుని బిడ్డగా నేను పిలువబడుతున్నాను, దేవుని ప్రజగా పిలువబడుతున్నాను అని చెప్పుకుంటూ కూడా కొందరు సినీ యాక్టర్లు స్టైల్లోనికి మారిపోతూ ఉన్నారు. ఎలా మారిపోతున్నారు? సినీ యాక్టర్లు స్టైల్లోకి మారిపోతూ ఉన్నారు. వారు చెవు పోగులు పెడితే వీళ్ళు చెవు పోగులు పెడుతున్నారు. ఎంత దుర్భరం, ఎంత దౌర్భాగ్యం. వారు అరగుండు చేస్తే వీళ్ళు అరగుండు చేస్తారు. ఏ గుండు? వాళ్ళు అరగుండు చేశారు అనుకోండి, వీళ్ళు కూడా అరగుండు చేస్తారు. అంటే ఎవరిని బట్టి? వాళ్ళలాగా ఉండాలి. ఎవరిలాగా చెప్పాలా? ఎవరిలాగా? మనం ఎవరిలాగా ఉండాలి? దేవుని పోలికగా, దేవుని పోలికలోనికి మనం మార్చబడాలి. దేవుని పోలిక
సృష్టింపబడిన నవీన స్వభావంలోనికి మనం రావాలి. నవీన స్వభావంలోనికి మనం రావాలి. మనల్ని చూస్తే ఎవరిని చూసినట్టు అనిపించాలి చెప్పండి? యేసయ్యను చూచినట్లుగా ఉండాలి. హల్లెలూయా. ఇది ఒక రాత్రికి వచ్చేసేది కాదు, ఒక వారానికి వచ్చేసేది. ఇది కఠోరమైన ఒక దీక్ష, సాధకం చేయాలి. భక్తిలో చేస్తే ఒక నాటికి యేసయ్యలాగా మనం మారుతాం. దేవునికి స్తోత్ర. పరిశుద్ధాత్మ దేవునికి మనం అప్పగించుకుంటే ఆయన మనలను మారుస్తాడు. ఎవరి పోలికలోనికి? దేవుని పోలికలోనికి. దేవుని పోలికలోనికి రోజు కొద్దిగా మనం మారిపోవాలి. ఎలా మారాలి చెప్పండి? ఈరోజు కొద్దిగా, రేపు కొద్దిగా, ఎల్లుండి కొద్దిగా, ఇలా 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 చచ్చేలోపు మనం ఎలా మారిపోవాలంటే దేవుని పోలికగా మారిపోవాలి. ప్రభు రాకడ సమయానికి మనం ఆయన పోలికగా మనం మారిపోవాలి. ఆయన పోలికగా మనం మారిపోవాలి. ఆయన పోలికగా మనం మారిపోవాలంటే ముందు అక్కడ ఏమని వ్రాయబడిందంటే, ఒకటి నీతియు. ఏం రావాలి మనలోనికి చెప్పండి? చెప్పాలి. ఏం రావాలి మనలోనికి? నీతి అంటే ఏంటి? నీతి అంటే నేను మీకు చెప్తున్నాను. యేసయ్య బాప్తిజం ఇచ్చు యోహాను దగ్గరికి యోర్దాను నదిలోనికి వెళ్ళి బాప్తిజం పొందబోతున్నప్పుడు బాప్తిజం ఇచ్చు యోహాను నివారింప చూచాడంట యేసయ్య వైపు, చూపుల్లో అలా చూశాడంట. అంటే యోహాను ఉద్దేశం ఏంటంటే, నేను నీ దగ్గర బాప్తిజం తీసుకోవాల్సిన వాడిని, నేను నీకు బాప్తిజం ఇవ్వటం ఏంటి ప్రభువా అన్నట్టుగా నివారింప చూశాడంట. అప్పుడు బాప్తిజం ఇచ్చు యోహానుతో ప్రభు చెప్పిన మాట, ఇప్పటికీ కానిము నీతి యావత్తు ఇలాగూ నెరవేర్చబడవలసి ఉంది. ఇది తండ్రి చిత్తము, తండ్రి ఏర్పాటు. ఇది దేవుడు నిర్ణయించిన నీతి. ఇప్పటికి కానిము నీతి యావత్తు ఇలాగూ జరగాలి. నీతి అంటే బాప్తిజము పొందటం. ఏం పొందటం చెప్పండి? బాప్తిజం పొందటం. మన జీవితాల్లో మనం బాప్తిజ అనుభవం లేకుండా 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, 8 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15, 20 సంవత్సరాలు చచ్చేదాకా చచ్చికొచ్చినా మన జీవితంలో ఎప్పటికీ దేవుని సృష్టిగా, దేవుని పోలికలోనికి, దేవుని స్వరూపంలోనికి మనం మార్చబడలేము. దేవుని పోలికలోనికి మనం మార్చబడాలి. క్రీస్తు స్వరూపంలోనికి మనం రావాలి అంటే, నూతన సృష్టిగా నవీన స్వభావాన్ని మనం ధరించుకోవాలంటే ఖచ్చితంగా నీతిలోనికి రావాలి. నీతి ఏంటంటే బాప్తిజ అనుభవంలోనికి మనం రావాలి. బాప్తిజ అనుభవంలోనికి రాకుండా, ఆ నీతిలోనికి నువ్వు రాకుండా ఎప్పటికీ నీవు దేవుని పోలికగా నువ్వు మార్చబడలేవు. దేవుని పోలికగా మనం మారాలి అంటే బాప్తిజము పొంది, బాప్తిజము ద్వారా దేవుని నీతిని మనం ఏం చేయాలంటే ధరించుకోవాలి. రెండోది, క్రియల వలన మనం నీతిమంతులంగా తీర్చబడమండి. క్రియల వలన మనం నీతిమంతులంగా తీర్చబడం. వాక్యం చెప్తా ఉంది రోమపత్రికలో, మనం ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుట ద్వారా మనము నీతిమంతులముగా తీర్చబడుతున్నాం. ఎలా తీర్చబడుతున్నాం? ఆయన నామమందలి విశ్వాసం ఉంచుట ద్వారా మనం నీతిమంతులముగా తీర్చబడుతున్నాం. ఇంకొక మాట కూడా జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన రక్తము వలన కడగబడుట ద్వారా ఇప్పుడు మనము నీతిమంతులముగా తీర్చబడుతున్నాం. బాప్తిజము ద్వారా, ఆయన నామమందలి విశ్వాసం ఉంచుట ద్వారా, ఆయన రక్తము ద్వారా కడగబడుట ద్వారా మనము నీతిమంతులముగా తీర్చబడుతున్నాం. ఈ నీతి మనం సంపాదించుకోవాలి. ఈ నీతిని సంపాదించుకున్న తర్వాత అక్కడ రెండవదిగా మనం చూస్తున్నాము యథార్థమైన భక్తి.
ఏ భక్తి చెప్పాలి, అందరు చెప్పాలి. ఏ భక్తి ఇది? అందరు గొంతులు వినబడేటట్టు చెప్పండి. ఏ భక్తి ఇది? ఏ భక్తి అంటే మన భక్తిలో ఏముండాలి? అది మనుషుల కొరకు మనం భక్తి చేయకూడదు. మనుషులు చూస్తున్నారని కూడా భక్తి మనం చేయకూడదు. మన భక్తిలో దేవుడి యథార్థతను చూడాలి. యథార్థమైన భక్తి చేయాలి. మనం దేవుని నీతిని మనం స్వతంత్రించుకొని దేవుని ద్వారా మనం నీతిమంతులంగా తీర్చబడి మన బ్రతుకు దినాలలో మన భక్తిలో యథార్థతను మనం కనపరచాలి. యథార్థమైనటువంటి భక్తిని మనం చేయాలి. మన జీవితంలో యథార్థత ఉండాలి. యోబు భక్తుని గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. అతడు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడంట. అతడు యథార్థవంతుడంట. అతడు న్యాయమును ప్రేమించిన వాడంట. చెడుతనాన్ని అసహించుకున్నవాడంట. యోబు భక్తుని జీవితంలో యథార్థమైనటువంటి భక్తిని చేశాడు. యథార్థమైన భక్తి ఏంటంటే మన భక్తి ఎప్పుడు రుజువు అవుతుంది అంటే మనం మన దగ్గర ఉన్న వాటిని కోల్పోయినప్పుడు. పొందుకున్నప్పుడు కాదండి. పొందుకున్నప్పుడు హ్యాపీ, సంతోషం. కానీ కోల్పోయినప్పుడు భక్తిలో నిలబడగలమా? భక్తిలో కొనసాగించబడగలమా? భక్తి చేయగలమా? యోబు భక్తుని జీవితంలో ఒకే ఒక్క దినాన అతని ఆస్తి అంతా కూడా కోల్పోయాడు. గాడిదలు పోయినాయి, గొర్రెలు పోయినాయి, ఒంటెలు పోయినాయి, ఎడ్లు పోయినాయి, పనివారు పోయారు, సంపదంతా పోయింది. తర్వాత తన 10 మంది పిల్లలు కూడా ఒకే దినాన చనిపోయారు. మామూలు విషయమా? ఆస్తి పోతే పోనివ్వండి, వాళ్ళకైతే రేపు సంపాదించుకుంటాం. సంపాదించుకోకపోయినా పర్వాలేదు, ఇబ్బంది ఏం లేదు. కానీ ఒక్క దినాన 10 మంది బిడ్డలు చనిపోతే అసలు ఆ పరిస్థితి ఎలా ఉంటుందండి? ఆ పరిస్థితి ఎలా ఉంటుంది? మామూలు విషయమా? కుటుంబాలలో ఎవరైనా ఒకరిని కోల్పోయినప్పుడు, తోబుట్టులు కానీ, బంధువులు కానీ, బిడ్డలు కానీ, భర్తను కానీ, భార్యని కానీ కోల్పోయినప్పుడు ఆ దుఃఖం, ఆ వేదన, ఆ బాధ అది నిజంగా ఎంతగానో ఉంటుంది. సడన్గా ఒకవేళ అటువంటి ఇన్సిడెంట్స్ ఏదైనా జరిగింది అనుకోండి, ఏదైనా అనారోగ్యంతోనో ఇంకొక విధంగా అంటే వయసు పైబడో అలా చనిపోతే కొంచెం తక్కువ ఉంటుంది బాధ. యవన వయసులో సడన్గా అనుకోకుండా మరణం సంభవిస్తే అది మనం తట్టుకోలేక ఒక్కోసారి మన నోట ఏ మాట వస్తుందో కూడా మనకి తెలియదు. ఒక్కోసారి దేవుని దూషిస్తాం, నిందించేస్తాం. ఇక మనం విశ్వాసాన్ని కోల్పోతాం, ఒక్కోసారి భక్తిని విడిచిపెడతాం. కానీ ఎవరొచ్చి ఆదరించలా, ఎవరొచ్చి ఓదార్చలా యోబు భక్తున్నప్పుడు 10 మంది బిడ్డలు, అయ్యా మీ అన్న ఇంట భోజనం చేస్తూ ఉండగా ఒక పెద్ద సుడిగాలు వచ్చిందయ్యా, ఆ సుడిగాల ఇంటి నలుదిశల గోడలను కొట్టిందయ్యా, ఆ గోడలు ఆ సుడిగాలి దెబ్బకి పడిపోయినాయి, ఆ ఇంటి లోనున్న నీ బిడ్డలు యవనులు వారి మీద ఆ గోడలు పడిపోగా ఒక్కసారిగా వారందరూ చనిపోయారయ్యా. ఆ సమాచారం యోబు చెవిని వేయడానికి ఆ పనివాడు వచ్చి ఆ చెవిని వేశాడు. పక్కన బంధువులు ఉన్నారా, స్నేహితులు ఉన్నారా, ఏడుస్తూ ఉంటుంటే యోబు కానీ ఎందుకు జరిగిందోలే అని ఓదార్చిన వారు ఎవరైనా ఉన్నారా? ఎవ్వరు ఓదార్చిన వారు లేరండి. తన ప్రాణాన్ని నిమ్మలపరుచుకొని తన అంతరంగంలో ఎన్నో వేల ప్రశ్నలు, నీకే ఎందుకు ఇలా జరిగింది? భక్తి చేస్తున్నావుగా, యథార్థంగా ఉన్నావుగా, న్యాయాన్ని ప్రేమించావుగా, చెడుతనాన్ని విసర్జించావుగా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నావు కదా,
నీ జీవితంలో ఇలా ఎందుకు జరగాలి, ఎందుకు జరిగింది? ఎన్నో అంతరంగంలో ప్రశ్నలు ప్రశ్నలు ప్రశ్నలు. ఆ ప్రశ్నలకి సమాధానం చెప్పుకోవడానికి తన దగ్గర ఏమీ కూడా లేదండి. అయితే ఒకే సమాధానం. ఏంటది? దేవుడిచ్చాడు. ఏమంటాడు తెలుసా? నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరిగా వచ్చాను. రేపు నేను చనిపోతే మరలా దిగంబరిగానే వెళ్ళిపోతాను. నేను ఏమి తీసుకొని రాలేదు, ఏమి తీసుకొని వెళ్ళను. ఇవన్నీ ఎవరిచ్చారు? అంత వేదనకరమైన, దుఃఖకరమైన, బాధాకరమైన శోక సముద్రంలో కృంగిపోవలసిన ఆ క్షణాలలో యోబు భక్తుడు పలికాడు దేవుని గురించి. దేవుడిచ్చాడు, దేవుడు తీసుకున్నాడు. ఆయనకు స్తుతి. నిజంగా ఎంత గొప్ప మాట అండి, ఎంత గొప్ప మాట. ఏముంది యోబు భక్తిలో? యథార్థత. కోల్పోయినప్పుడు తన భక్తిని విడిచిపెట్టలా. అన్నీ ఉన్నప్పుడు ఎలా దేవుని స్తుతించాడు, ఎలా ప్రార్థించాడు, ఎలా దేవుని సన్నిధికి అడుగులు వేశాడు. కోల్పోయినప్పుడు కూడా అదే 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 యోబు భక్తుని జీవితంలో కనబడుతుంది. హల్లెలూయా. మన జీవితంలో నష్టాల్లో మన భక్తి ఎలా ఉంది, కష్టాల్లో మన భక్తి ఎలా ఉంది, ఇబ్బందుల్లో ఎలా ఉంది, ఇరుకుల్లో ఎలా ఉంది, చేజారినప్పుడు ఎలా ఉంది, ఈ పరిస్థితులు ఎలా ఉంది మన భక్తి? ఇవన్నీ పక్కన పెడితే భార్య వచ్చి అంటుంది, ఇంక నువ్వు యథార్థతను ఎందుకయ్యా ఒక్కసారి దేవుని దూషించి చచ్చిపో. భార్య ఆ మాట అంటే నిజంగా కోపం అన్నా రావాలి. తన హృదయంలో ఇంకా వేదన కలిగి, మన వాళ్ళు అంటారు కదా, పచ్చిపుండు మీద మరలా కారం చల్లినట్టుగా, ఆ పుండుకి మళ్ళా పొల్లొచ్చి తగిలినట్టుగా తన భార్య మాటలు నిజంగా తన హృదయాన్ని ఇంకా గాయపరిచి ఉండాలి. ఆ గాయాన్ని బట్టి ఆవేశంతో తను మళ్ళా తిరిగి ఏదైనా అని ఉండాలి. కానీ ఏమన్నాడు? మూర్ఖురాలు, మాట్లాడినట్లు నువ్వు మాట్లాడతగునమ్మా? ఎందుకు అలా మాట్లాడుతున్నావు? దేవుని వలన మేలైనా కీడు మనం అనుభవింపతగదా? దేవుని వలన మేలైనా కీడు, దేవుని దగ్గర నుంచి కీడు రాదు. కానీ యోబు భక్తుడు పలికిన మాట, ఒకవేళ కీడు వచ్చినా పర్వాలేదు, ఆయనే మనకు దేవుడు, మనం ఆయన ప్రజలం. మేలైన ఆయనతోనే, కీడైన ఆయనతోనే. ఇది యథార్థమైన భక్తి. లాభమైన దేవునితోనే, నష్టమైన దేవునితోనే, సంతోషమైన దేవునితోనే, దుఃఖమైన దేవునితోనే, కడుపు నిండిన దేవునితోనే, ఒకవేళ ఆకలి కొని ఉన్న దేవునితోనే, బంధువులందరూ నాకు దగ్గరగా ఉన్న దేవునితోనే, ఒకవేళ వారు నన్ను విడిచిపెట్టిన దేవునితోనే. దేవునితోనే. దేవుని వలన మేలైనా కీడు అనుభవింపతగదా? అలా మాట్లాడు మాకమ్మ అన్నాడు. ఎన్నో విధాలుగా యోబులో ఉన్న యథార్థతను పాడు చేయాలనుకున్నాడు అపవాది. కానీ వాడి వల్ల కాల. ఈ సంవత్సరం మనం యథార్థమైన భక్తి చేద్దాం. ఏ భక్తి చెప్పండి? యథార్థమైన భక్తి. దేవుడు ఎన్నటికీ ఎప్పటికీ మన జీవితంలో ఆయన కీడు చేయడు. కీడు నుండి తప్పించే దేవుడే. కానీ మన ప్రతిష్టత ఎలా ఉండాలో తెలుసా? కీడైనా దేవునితోనే, కీడైనా నా దేవునితోనే అన్న ప్రతిష్టత మన హృదయాల్లో ఉండునుగాక. దేవుని వాక్యం అంటా ఉంది, నీతియు యథార్థమైన భక్తియు గలవారై
దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావాన్ని ఏం చేయాలి? మనం ధరించుకోవాలి. నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. ఒక క్రొత్త ధనాన్ని మనం ధరించుకోవాలి. హల్లెలూయా. మన మాటల్లో దేవుడు ఈ సంవత్సరం ఒక క్రొత్త ధనాన్ని దేవుడు మనకు అనుగ్రహించునుగాక. నెమ్మదిగా మాట్లాడదాం, మృదువుగా మాట్లాడదాం, ప్రేమగా మాట్లాడదాం, ఓర్పుగా మాట్లాడదాం. అలా మాట్లాడడానికి ఒక చిన్న ప్రయత్నం మనం ప్రారంభం చేద్దాం. చెప్పేవాళ్ళు పాస్టర్ గారు, అది మామూలు విషయం అంటారా? మనం ఒక అడుగు వేస్తే యేసయ్య మన చేయి పట్టుకొని 100 అడుగులే ఇస్తాడు. హల్లెలూయా. నువ్వు ఆశపడితే దేవుడు నీకు సహాయం చేస్తాడు. లేదు, నా ప్రాచీన స్వభావం నేను వదిలేదే లేదంటావా, ఇక దేవుడు కూడా ఏమీ చేయలేడు. మన జీవితాలు అలాగే ఉండిపోతాయి. దేవుని సేవకునికి బ్రతిమలాడి చెప్తున్నాను, ప్రభా నా నోటికి నీవు కాపుదల పెట్టయ్యా. దావీదు అంటాడు కదా, నా నోటికి నేను చిక్కాన్ని పెట్టుకుంటున్నానయ్యా. భక్తిహీనుల దగ్గర తొందరపడి మాట్లాడకుండా నా నోటిని నేను కాచుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి మాట ఒక దినాన, విమర్శ దినాన దేవుడు లెక్కలోకి తీసుకొస్తాడు. తొందరపడి మాట్లాడిన మిరియాం, మోషేని బట్టి తొందరపడి మాట్లాడిన మిరియామి మీదకి దేవుని కోపం వచ్చింది. తొందరపడి మాట్లాడే మాటల్లో ఒకవేళ మనం అనుకోవచ్చు ఈ రోజున ఇది గడిచిపోయింది కదా అని, ఏం లేదు కదా అని. కానీ ఏదో ఒక రోజు దాని పర్యవేశనం మనం అనుభవించవలసి వస్తుందండి. ఒకసారి ఆ ఎమోషనల్ ఆవేశంలో మనం మాట్లాడేస్తాం. దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ఈ సంవత్సరం ఒక తీర్మానం చేద్దాం. ప్రభా నా ప్రమేయం లేకుండా వచ్చేస్తుంది కోపం, ఆవేశం, తొందరపడి మాట్లాడేస్తున్నాను, అలా మాట్లాడకూడదు అనుకుంటున్నాను అయ్యా, నాకు నువ్వు సహాయం చేయి. నా మాట మృదుగా ఉండాలి, నెమ్మదిగా ఉండాలి, ఓర్పుగా ఉండాలి అని నువ్వు దేవుణ్ణి అడిగితే దేవుడు నీకు సహాయం చేస్తాడు. మృదువైన మాట కోపం ఏం చేస్తుంది చెప్పండి? చల్లారుస్తుంది. నీ మాట అనేకుల కోపాన్ని ఏం చేయాలి? చల్లార్చాలి. కుటుంబంలో నీ మాట ఇంట్లో ఉన్న వారందరి కోపాన్ని చల్లార్చాలి. మండే బగ మండే మంటలో నీ మాట నీళ్లు పోసినట్టుగా ఉండాలి. హల్లెలూయా. వారి కోపాలు చల్లబడిపోవాలి. రేగకూడదు, రేపకూడదు కోపాన్ని. మన మాట, ప్రభా నా కంటిని కాపాడుకుంటానయ్యా. దావీదు భక్తుడు అన్నాడు, నా కన్నుల ఎదుట ఏ దుష్కార్యమును నేను ఉంచుకొనను. మన దేహానికి దేవుడు దీపంగా కన్నును పెట్టాడు. కన్ను చెడిపోతే దేహమంతా కూడా చెడిపోతుంది. ఆ కంటిని కాపాడుకుంటాను, నాకు సహాయం చేయయ్యా. నా చూపు తిన్నగా ఉండేటట్టు చేయయ్యా. నాలో విష చూపు ఉండకూడదు, అసూయ చూపు ఉండకూడదు. నా కన్నుల్లో కనికరం కనపడాలి, ప్రేమ కనపడాలి, వాత్సల్యత కనపడాలి, దయ కనపడాలి. అపవిత్రమైన మాటలకు నేను చెవి ఇవ్వకూడదు ప్రభా. అక్కడ నేను కూర్చోకూడదు నాయన. ఆ మాటలు నా చెవిని పడకూడదు నాయన. పడుతున్నప్పుడు నేను పక్కకు తిప్పుకోవాలి ప్రభా. నువ్వు నాకు సహాయం చేయి. నిజంగా నువ్వు అడిగితే దేవుడు సహాయం చేస్తాడు. వెళ్ళకూడని చోటకి నా అడుగులు ఒకవేళ గతంలో వెళ్ళినవేమో ఇప్పుడు వెళ్ళకూడదు ప్రభా. నా ప్రతి అడుగులో నీవు ఉండయ్యా. నా చేతి నువ్వు పట్టుకోయ్యా, నాకు నువ్వు సహాయం చేయయ్యా అంటే దేవుడు ఖచ్చితంగా ఆయన మనకు సహాయాన్ని చేస్తాడు. నవీన స్వభావాన్ని ఆయన మనకిస్తాడు. ఏ స్వభావం చెప్పండి? దేన్ని వదిలిపెట్టాలి మనం? దేన్ని పట్టుకోవాలి? దేన్ని ధరించాలి మనం? దేన్ని కలిగి ఉండాలి మనం? నవీన స్వభావాన్ని. నీతి, యథార్థమైన భక్తి, దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావాన్ని మనం ధరించుకోవాలి. నవీన స్వభావాన్ని మనం ధరించుకొని దేవుని పోలికగా మనం మారిపోవాలి. ప్రాచీన స్వభావం యేసయ్య నామములో సిలువ వేయబడునుగాక. ప్రాచీన స్వభావం యేసయ్య నామములో మన జీవితాల్లో సమాధి చేయబడునుగాక.
నవీన స్వభావం యేసు నామములో పునరుజ్జీవంతో తిరిగి లేచునుగాక, పునరుద్ధానపు శక్తితో నింపబడునుగాక. కోరుకుంటే నిశ్చయముగా దేవుడు మనకు సహాయం చేయబోతున్నాడు. నూతన సృష్టిగా దేవుడు మనల్ని మార్చబోతున్నాడు. మనలో ఒక క్రొత్తదనాన్ని సమాజం చూడబోతా ఉంది, సంఘము చూడబోతా ఉంది, మన కుటుంబం చూడబోతా ఉంది. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ఎవరికి వారు మీరు మోకరిల్లి 1-2 నిమిషాలు ప్రభు దగ్గర మీరు ప్రార్థన చేసుకోవాలి. దయచేసి ప్రార్థన చేసుకోవాలి. ఈ నూతన సంవత్సరంలో మొదటి శనివారం ప్రభు మనకి ఆయన సన్నిధిలో ఉండే భాగ్యాన్ని ప్రభు మనకి ఇచ్చారు కదా. ఎందరికో ఈ భాగ్యం లేదు, దేవుడు మనకిచ్చారు. దేవుడు మనకిచ్చారు. ఈ భాగ్యాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ, అయ్యా నాలో ఉన్న ప్రాచీన స్వభావం తీసివేయబడాలి తండ్రి, ప్రాచీన స్వభావం తీసివేయబడాలయ్యా. నాలో ఉన్న కోపం, ఆవేశం, ఆగ్రహం, దూషణ మాటలు ప్రభా తండ్రి నాయన, వీటిని నాయన నేను వదిలిపెట్టాలనుకుంటున్నాను. ప్రభా మీరే నాకు సహాయం చేయండి. ప్రభా మీరే నాకు సహాయం చేయండి. నేను తొందరపడకూడదు ప్రభా. మోసకరమైన దురాశ నాలో పని చేయకూడదు నాయన. చెడుతనం నాలో పని చేయకూడదు ప్రభా. దేవా నన్ను మీరు ముట్టండి నాయన, నన్ను మీరు ముట్టండి నాయన, నన్ను మీరు ముట్టండి ప్రభా. దేవా మీరు నాకు సహాయం చేయండి. నవీన స్వభావాన్ని నేను ధరించుకోవాలి. నీ పోలికలో నేను మారిపోవాలయ్యా. నీ స్వభావం నాకు కావాలి ప్రభా. దేవుని పోలికగా నేను మారిపోవాలి. దేవుని పోలికగా నేను మారిపోవాలయ్యా. నవీన స్వభావాన్ని నేను ధరించుకోవాలి ప్రభా. అయ్యా నేను మనుషుల వైపు చూడటం లేదు ప్రభా. అయ్యా నేను నీ వైపే చూస్తున్నాను. ఒకరితో నాకొద్దు నాయన, నా మట్టుకు నేను ప్రభా. దేవా తండ్రి నాయన, ప్రాచీన స్వభావాన్ని వదిలిపెట్టుకోవాలనుకుంటున్నానయ్యా. నవీన స్వభావాన్ని నేను ధరించుకోవాలనుకుంటున్నాను ప్రభా. మీరు నాకు సహాయము చేయండి అయ్యా, మీరు నాకు సహాయము చేయండి నాయన. అల్లరితో కూడిన ఆటపాటలు నాకొద్దు ప్రభా. దుష్ట సాంగత్యము నాకొద్దు నాయన. దేవా మీరు నాకు సహాయం చేయండి. వెళ్ళకూడని ప్రదేశాలకు నా పాదాలు వెళ్ళకూడదు నాయన. చేయకూడని పనులు నా జీవితంలో నాయన మరలా ఈ సంవత్సరం నేను చేయకూడదు నాయన. నా పాదము తొట్టెళ్ళకూడదు ప్రభా. మీరు నన్ను నడిపించండి నాయన, మీరు నన్ను నడిపించండి అయ్యా, మీరు నన్ను నడిపించండి ప్రభా. నా పాదము తొట్టెళ్ళకుండా నడిపించండి నాయన. సమభూమిలో నన్ను నడిపించండి నాయన, నడిపించండి ప్రభువా, నడిపించండి నాయన. హల్లెలూయా. అడుగుదామా 1-2 నిమిషాలు ప్రభువుని అడుగుదామా. యేసయ్యా నాకు సహాయము చేయండి అని ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. విత్తబడిన మాటలు మన హృదయాల్లో, మన జీవితాల్లో పరిశుద్ధాత్మ దేవుడు ఫలభరితంగా చేయనట్లుగా ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు 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 తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమా స్వరూపి, మీ పరిశుద్ధమైన పాదముల కొరకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. గడిచిన కాలమంతయు కూడా నన్ను మమ్ములందరినీ మీ కృపారెక్కల నీడలో భద్రపరచి కాచి కాపాడిన విధానమును బట్టి మీ కృతజ్ఞతాస్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ నూతన సంవత్సరంలో ప్రభువా, ఈ మొట్టమొదటి శనివారం విజ్ఞాపన ఆరాధనలో పాటల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకొని ఉన్నారు తండ్రి. వాక్య పరిచర్లో నిలవబడిన మీ దాసుని సంపూర్ణంగా మీ సిలువు చాటును మరుగు చేసి నీ సన్నిధిలో చేరిన నాతో, మాతో, లైవ్లో చూస్తున్న నీ ప్రజలందరితో ఈ రాత్రి నాయన సూటిగా తేటగా మీరు మాట్లాడి మమ్మల్ని బలపరిచిన విధానమును బట్టి కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ప్రాచీన స్వభావమును విడిచిపెట్టి ప్రభువా, నూతన స్వభావము నాయన మా చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారమై
నూతన స్వభావాన్ని మేము ధరించుకోవాలని ఈ రాత్రి మీరు మాతో మాట్లాడినందుకే మీ కృతజ్ఞతాస్తుతులు తండ్రి. ప్రాచీన స్వభావములోనైనా మోసం ఉంది ప్రభువా, దురాశ ఉంది తండ్రి, చెడుతనం ఉంది నాయన. వాటిని మేము సంపూర్ణంగా విడిచిపెట్టి ప్రభువా నూతన స్వభావము నీతిని మేము ధరించుకోవాలి తండ్రి. ప్రభు యథార్థమైన భయభక్తులు మేము నేర్చుకోవాలి నాయన. మీరు కృప చూపండి, సహాయం చేయండి నాయన. విత్తబడిన ప్రతి మాట మా అందరి హృదయాల్లో ముద్రించండి, నీరు కట్టి ఫలింపు దయచేయండి. వాక్యం విత్తిన మీ దాసుని ఇంకుని మీరు దీవించి ఆశీర్వదించిన ఆయన కొలతలేని మీ ఆత్మ అభిషేకము చేత నింపి అనేక ప్రాంతాల్లో మీరు బలపరచి బలంగా వాడుకొనమని ముందున్న సమయాన్ని మీ చేతులకు అప్పగిస్తూ సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు మీరు మాత్రమే పొందుకొనమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వినయముతో అడిగి వేడుకొనుచున్నాము నా పరమ తండ్రి. ఆమేన్. 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 ఈ దినాన్న ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చిన ప్రతి మాట మన జీవితాల్లో పరిశుద్ధాత్మ దేవుడు ఫలభరితంగా చేసి ఆ దిశగా నవీన స్వభావాన్ని ప్రభు మనకు అనుగ్రహిస్తున్నందుకై నిండు మనసుతో అందరం యేసయ్యకి చేతులెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్ర 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 స్తోత్ర. ఈ సమయంలో మరి కొన్ని ప్రార్థన అంశాలు మన ముందున్నాయి, వాటి కొరకు మనం ప్రార్థన చేద్దాం. సోమవారం మన మందిరంలో సేవకుల సదస్సు, మన మందిరంలో సేవకుల సదస్సు జరుగుతుంది. ఆ సేవకుల సదస్సు దేవునికి మహిమకరంగా, అలాగే మరి దైవ సేవకులు అనేకులు వచ్చి ఆత్మీయంగా బలపడినట్లుగా దేవుడు తన ఆత్మతో సేవకుల సదస్సును జరిగించున్నట్లుగా మనం ప్రార్థన చేద్దాం. తర్వాత విమోచన పండుగలు 25వ సంవత్సరం మనకి ఈ సంవత్సరం సిల్వర్ జూబ్లీ అంటారు, రజతోత్సవాలు. దైవజన్లో మరి మార్చి నెలలో 18, 19, 20 డేట్స్ మనకు వచ్చినాయి. ఆ 3 దినాలు విమోచన పండుగల కొరకు మనం ఇప్పటి నుండి మనం ప్రార్థన చేస్తూ ప్రార్థన పూర్వకంగా మనం సిద్ధపడాలి. దానికి సంబంధించిన ఆ పనులు పరిచర్యలు ప్రభు మనకు ఆలోచన ఇచ్చి నడిపించున్నట్లుగా వాటి కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి. ఈ విషయాన్ని కూడా మీరు మనసును పెట్టి మీ వ్యక్తిగత అనుదిన ప్రార్థనలో కూడా మీరు ప్రార్థన చేయాలని కోరుతా ఉన్నాను. దేవుడిచ్చిన ఆలోచన బట్టి ఈ సంవత్సరం చాలా మరి దేవునికి మహిమకరంగా సాక్షార్థంగా ఒక ప్రత్యేకంగా మరి ఆ కోడికలు జరిగించబడాలని నేను ప్రభు దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నాను. మీరు కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేయండి. తర్వాత కొంతమంది బలహీనులు ఉన్నారు, వారిని ప్రభు బలపరిచి పరిపూర్ణ ఆరోగ్యాలు ఇచ్చి దీవించున్నట్లుగా వారి కొరకు ప్రార్థన చేద్దాం. కొందరు ఆర్థిక సమస్యలు, రుణాలతో బాధపడుతున్న వారు ఉన్నారు, వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. కుటుంబాలు ఇంకా మారు మనసు రక్షణ లేని వారు ఉన్నారు, వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. సంఘ క్షేమాభివృద్ధి కొరకు మనం ప్రార్థన చేద్దాం. ఈ పరిచయను దేవుడు ఇంకా అనేక ప్రాంతాల్లోనికి దేవుడు విస్తరింపు చేయనట్లుగా మనం కొద్ది నిమిషాలు దేవుని దగ్గర మనం ప్రార్థన చేద్దాం. ఎక్కడ వారు అక్కడ చక్కగా మీరు మోకరించగలిగిన వారు మోకరిల్లి మీ చేతులు ఆకాశము తట్టు ఎత్తగలిగితే మీరు ఆకాశము తట్టు ఎత్తండి. కొద్ది నిమిషాలు మనం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధ తండ్రి నాయన మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా. మా జీవితంలో మరొక నూతన సంవత్సరాన్ని ఇచ్చి ఈ నూతన సంవత్సరంలో మొదటి నాయన శనివారం మీ సన్నిధిలో మీ పాదాలను సమీపించి గొప్ప భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చారయ్యా. లోకములో ఎందరో గనులు గొప్పవారికి నాయనా ఈ ధన్యత ఈ భాగ్యం లేదు. దీనులమైన మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకున్నారు దేవా, మీకు వందనాలు. మీ సన్నిధి నిలిచే భాగ్యాన్ని మాకు ఇచ్చారు తండ్రి. అయ్యా, ఇంతవరకు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట మా జీవితాల్లో నాయన మీరు ఫలభరితంగా చేయండి.
ప్రాచీన స్వభావాన్ని మేము వదిలిపెట్టుకొని తండ్రి నవీన స్వభావాన్ని మేము ధరించుకోవాలి ప్రభువా. మీరే మాకు సహాయం చేయండి నాయన. ఈ సమయంలో తండ్రి నాయన సంఘంలో ఎవరైతే బలహీనులుగా అనారోగ్యంతో ఉన్నారో అటు వారందరి కొరకు ప్రార్థిస్తున్నా. మీ హస్తం చేత ముట్టి సమస్త శారీరక బలహీనత అనారోగ్యాల నుండి నాయన మీరు విడిపించమని ప్రార్థిస్తున్నా. నీ బిడ్డలకు పరిపూర్ణ ఆరోగ్యాలు ఇచ్చిన ఆయన మీరు దీవించండి. పరిపూర్ణ ఆరోగ్యాలను ఇచ్చిన ఆయన బిడ్డలను మీరు బలపరచమని ప్రార్థిస్తున్నా. ఈ సమయంలో నాయన బిల్లీ గ్రహం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఆ బిడ్డ కాలు నాయన వెనక్కి కొంత ఇబ్బంది పడుతూ ఉన్నాడు ప్రభా. బిడ్డ మరి తండ్రి నాయన ఆర్మీలో చేస్తూ ఉన్నాడు. ఆ బిడ్డను ఇప్పుడే మీ హస్తంతో నాయన మీరు తాకండి. ఆ కాలు భాగాన్ని మీరు తాకండి నాయన. ఆ బిడ్డకు పరిపూర్ణ స్వస్థ ఆరోగ్యాన్ని మీరు దయచేయండి. కృప చూపమని ప్రార్థన చేస్తూ ఉన్నా. అలాగే గర్భిణీ స్త్రీలను నాయన మీరు దీవించండి నాయన. బిడ్డలకు మంచి ఆరోగ్యాలు మీరు దయచేయండి అయ్యా. చక్కటి సుఖమైనటువంటి ప్రసవాన్ని బిడ్డలకు దయచేయండి. బాలింతలను శిశువులను మీరు దీవించండి ప్రభా. గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న వారి కొరకు ప్రార్థిస్తున్నా. మీ నామములు ఈ నూతన సంవత్సరములో నీ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీరు కనికిరాన్ని చూపండి నాయన. గర్భాలను మీరు తెరవండి నాయన. దంపతులను ప్రభా అయ్యా ఇదిగో మీ సన్నిధిలో వారిని మీరు సాక్షులుగా నిలబెట్టండి నాయన. ఒక బలమైన విశ్వాసాన్ని వారిలో మీరు కలగచేయమని ప్రార్థిస్తున్నా. కృప చూపండి అయ్యా. మీకు వందనాలు తండ్రి. కృప చూపండి నాయన. ఆర్థిక సమస్యలతో నాయన అప్పుల సమస్యలతో ప్రభా అయ్యా ఇబ్బంది పడుతున్న వారు ఉన్నారు తండ్రి. వారి కొరకు ప్రార్థిస్తున్నా. నీ బిడ్డల చేతుల కష్టార్జితాన్ని మీరు ఆస్వాదించండి నాయన. ఆ రుణ కాడి విరగొట్టబడాలి. అప్పులు సమస్య తొలగిపోవాలి నాయన. ఆర్థికంగా కుటుంబాలు నీ బిడ్డలు దీవించబడాలి తండ్రి. సహాయము దయచేయండి నాయన. అప్పులు తీర్చుకునే స్తోమత సామర్థ్యాన్ని మీరు దయచేయండి. ద్వారాలు మీరు తెరవమని ప్రార్థిస్తున్నాము తండ్రి. సహాయం చేయండి నాయన. కుటుంబాలు ఇంకా ఎందరైతే రక్షణ లేకుండా ఉన్నారో ప్రభా అయ్యా బిడ్డలు తండ్రి నాయన తోబుట్టువులు నాయన అయ్యా మారని భర్తలు భార్యల కొరకు నాయన ప్రార్థిస్తున్నాము తండ్రి. తల్లిదండ్రుల కొరకు ప్రార్థిస్తున్నామయ్యా. అయ్యా కుటుంబాల్లో ఎవరైతే మార్పు లేక ఉండారో తండ్రి నాయన వారిని ఈ రాత్రి మీరు దర్శించండి. ఈ నూతన సంవత్సరంలో వారిని మీరు దర్శించండి. వారిలో ఒక మార్పు మీరు తీసుకొని రండి నాయన. ఒక విడుదల మీరు తీసుకొని రండి నాయన. మీ సన్నిధికి వారిని మీరు ఆకర్షించండి నాయన. వారి పాదాలు మీ సన్నిధిలో నాయన మీరు స్థిరపరచమని ప్రార్థిస్తున్నా తండ్రి. మీ తట్టే మేము చేతులు ఎత్తుతున్నామయ్యా. వారి విషయంలో మీ తట్టే నాయన మేము చూస్తున్నాం ప్రభా. అయ్యా ఏ విధము చేతనైనా ప్రభా మా కుటుంబాల్లో ప్రతి ఒక్కరూ రక్షించబడడానికి మీరు సహాయం చేయండి. మా బంధువుల్లో రక్షించబడడానికి మీరు సహాయం చేయండి. స్వజనులు రక్షించబడడానికి మీరు సహాయం చేయండి అయ్యా. అదిగో తండ్రి నాయన ఎవ్వరు నశించిపోకూడదు ప్రభా. మీరు కృప చూపమని ప్రార్థిస్తున్నాము తండ్రి. కృప చూపమని ప్రార్థన చేస్తున్నా. చదువుకుంటున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. చదువుల బిడ్డలకు తోడైనా మంచి జ్ఞానం ఇచ్చి బిడ్డలను మీరు దీవించండి. చదువుల్లో ప్రభా ఇంకా ఉన్నతమైనటువంటి నాయన విద్యను అభ్యసించడానికి కృప అనుగ్రహించండి ప్రభా. చదువుల్లో బిడ్డలకు నాయన మీరు తోడై సహాయం చేయండి. చదువు కంప్లీట్స్ అయినటువంటి నాయన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. వారికి మంచి ఉద్యోగాలు తండ్రి నాయన మీరు దయచేయండి ప్రభా. నాయన వారిని మీరు దీవించండి, స్థిరపరచండి ప్రభా. వారి భవిష్యత్తుని మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే ప్రభా ఇంకా నాయన విదేశాల్లో చదువుకోవాలని ఆశ కలిగి తండ్రి నాయన మీ తట్టు చూస్తూ అయ్యా ఆ దిశగా చేస్తున్న ప్రయత్నాలు మీరు సఫలపరచండి నాయన. ద్వారాలు మీరు తెరవండి తండ్రి నాయన. వనరులు మీరు సమకూర్చండి ప్రభా. మీరు కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. దేవా ధైర్యం వచ్చినటువంటి వారిని నాయన మీరు ధైర్యపరచండి నాయన. కృంగిన వారిని మీరు లేవనెత్తండి ప్రభా. అయ్యా తండ్రి నాయన పడిపోయిన వారిని మీరు ఉద్ధరించండి నాయన. బలహీనులను నాయన మీరు బలపరచమని ప్రార్థిస్తున్నాము తండ్రి. కృప చూపండి అయ్యా. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ సమయంలో నాయన దిక్కులేనటువంటి నాయన దరిద్రుల కొరకు నాయన అయ్యా ఇదిగో నాయన పేదవారి కొరకు నాయన అయ్యా విధవరాండ్రుల కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి. అనాథుల కొరకు ప్రార్థిస్తున్నాము దేవా. మీరు జ్ఞాపకం చేసుకొని నాయన వారిని మీరు ఆదరించండి, సేద తీర్చండి నాయన. వారిని మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా వారి యొక్క వనరులు తండ్రి ఆయన వారికి కావాల్సినటువంటి వనరులు నాయన మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాము దేవా. మీకు వందనాలు తండ్రి, స్తోత్రాలు ప్రభా. ఈ సమయంలో నాయన
నాయకుల కొరకు ప్రార్థిస్తున్నా నాయన, అధికారుల కొరకు ప్రార్థిస్తున్నా, పాలకుల కొరకు ప్రార్థిస్తున్నా, అయా డిపార్ట్మెంట్స్లో నాయన ఉన్నటువంటి నాయన ఉద్యోగస్తుల కొరకు ప్రార్థిస్తున్నా, వ్యాపారవేత్తల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన, ఇండస్ట్రీలో ఉన్న వారి కొరకు ప్రార్థిస్తున్నాము దేవా. వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి, దర్శించండి నాయన, దర్శించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా నిన్ను కూర్చున్నటువంటి జ్ఞానం వారికి దయచేయండి ప్రభా, రక్షణ అనుభవాన్ని మీరు దయచేయండి నాయన, దీవించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. రైతుల కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి, పంట పొలాల కొరకు ప్రార్థిస్తున్నాం, వ్యవసాయ భూముల కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా పంటను నాయన మీరు దీవించండి నాయన, పంట పొలాలను మీరు దీవించండి నాయన, పైరుని మీరు దీవించండి నాయన, నూరంతల మీరు దీవెన అయ్యా మీరు కలగచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. రైతుల చేతుల కష్టార్జితాన్ని తండ్రి నాయన మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. కృప చూపండి నాయన, మీకు వందనాలు. ఋతువులు క్రమముగా తండ్రి నాయన వర్షాన్ని మీరు పంపించండి నాయన మా దేశం మీదకి ప్రభా. కరువులు తొలగించండి నాయన, కాటకాలు మీరు తొలగించండి నాయన, ఉపద్రవాలు మీరు తప్పించండి నాయన, నాశనాన్ని మీరు తప్పించండి నాయన, కీడులు నాయన మీరు తప్పించండి నాయన, ప్రకృతి విపరీతాలు నాయన మీరు తప్పించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. సహాయమును నాయన మీరు దయచేయండి ప్రభా. కృప చూపమని ప్రార్థిస్తున్నా. మా దేశ ప్రజలకు మీరు క్షేమాన్ని కలగచేయండి నాయన, మా దేశ ప్రజలకు మీరు క్షేమాన్ని కలగచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా మా దేశ ప్రజలకు రక్షణ మీరు కలగచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మా దేశ ప్రజలకు రక్షణ కలగచేయమని ప్రార్థిస్తున్నాము. సామాన్యులు మొదలుకొని నాయన సామంతుల వరకు, దరిద్రులు ధనికులు నాయన, అయ్యా అదిగో నాయన అయ్యా ప్రతి ఒక్కరిని మీరు కనికరించమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. సహాయము దయచేయండి నాయన, మీకు వందనాలు స్తోత్రాలు. దైవజనులందరి కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి. దైవజనులందరినీ కూడా నాయన మీరు దీవించండి, వారి ద్వారా జరుగుతున్న పరిచర్లు సంఘాలను మీరు దీవించండి నాయన, మీకు వందనాలు తండ్రి నాయన, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. రేపు నాయన సోమవారం సేవకుల సదస్సు కూడా దీవెనకరంగా మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాం. అనేక మంది సేవకులు రావడానికి మీరు కృప చూపండి ప్రభా, బలపడడానికి మీరు కృప చూపండి, పురుకొలపడడానికి కృప చూపండి నాయన, బలమైన అభిషేకముతో నింపబడడానికి మీరు సహాయము దయచేయండి నాయన. ఆ పరిచయలు మీరే మాకు తోడై సహాయం చేయండి. ఏదైనా పరిచయలు నాయన విమోచన పండుగల కొరకు ప్రార్థిస్తున్నాం. మార్చి మాసంలో తండ్రి నాయన 18, 19, 20 అయ్యా ఇదిగో నాయన దైవజనులు డేట్స్ ఇచ్చుడుగా అయ్యా 3 దినాలు కూడా మీరు ప్రత్యేకించి ప్రతిష్ఠించి నాయన మీరు ఆ 3 దినాలు మీరు ఆశీర్వదించండి నాయన. ఆ 3 దినాలు విమోచన పండుగలు అద్భుతంగా దీవెనకరంగా మహిమకరంగా మీ నామ మహిమార్థమై ఘనంగా మీరు జరిగించమని ప్రార్థిస్తున్నా. సంఘం అంతటిని కూడా సిద్ధపరచండి నాయన, పరిచర్లో మీరు తోడుగా ఉండండి అయ్యా, మీరు మాకు ఆలోచన చెప్పి నడిపించమని ప్రార్థిస్తున్నా. ఆ పండుగల ద్వారా మా గ్రామంలో పరిసర ప్రాంతాల్లో నాయన ప్రజలు మీ మహిమను చూడాలి ప్రభా, ప్రజలు మీ మహిమను చూడాలి నాయన, ప్రజలు నీ ప్రభావంతో తాకబడాలి నాయన, అనేకులు రక్షణ పొందాలి ప్రభా, అనేకులు మారు మనసు పొందాలి నాయన, అనేకులు బాప్తిజ అనుభవంలోనికి రావాలి ప్రభా, అనేకులు మీ ఆత్మతో నింపబడాలి నాయన. ఓ గొప్ప ఉజ్జీవాన్ని మేము చూడాలి తండ్రి, ఓ గొప్ప ఉజ్జీవాన్ని మేము చూడాలి నాయన. మీరు కృప చూపమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి, కృప చూపమని ప్రార్థన చేస్తున్నామయ్యా. సహాయమును మీరు దయచేయండి నాయన, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా ఇదిగో తండ్రి నాయన ఈ దీన పరిచయలో నాయన సహవాసంలో ఉన్నటువంటి నాయన మినిస్ట్రీలో ఉన్నటువంటి నాయన సేవకులందరి కొరకు నాయన మేము ప్రార్థిస్తున్నాము తండ్రి. సేవకులందరినీ కూడా నాయన మీరు దీవించండి, సువార్థికులందరినీ కూడా మీరు దీవించండి, వారి ద్వారా జరుగుతున్న పరిచయలను నాయన మీరు దీవించి మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము తండ్రి నాయన. అలాగే సంఘ పెద్దలను మీరు దీవించండి ఆయన, యవన బిడ్డలు పరిచారకులను, చిన్న బిడ్డలు, సండే స్కూల్ బిడ్డలను మీరు దీవించండి ఆయన, టీచర్స్ని మీరు దీవించండి ప్రభా, కోయర్ని మీరు దీవించండి నాయన. దేవా మీరు కృప చూపండి, వాయిద్యకాలను మీరు దీవించమని ప్రార్థిస్తున్నా. సౌండ్ సిస్టమ్ లైవ్ ఆపరేట్ చేస్తున్న బిడ్డలను దీవించమని ప్రార్థిస్తున్నా. మందిరంలో పరిచర్య చేస్తున్న బిడ్డలను మీరు దీవించండి, ప్రార్థన చేస్తున్న బిడ్డలను మీరు దీవించండి అయ్యా, సహకరిస్తున్న బిడ్డలను మీరు దీవించండి నాయన. సంఘం అంతటిని మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాము. ప్రత్యేకంగా ఈ రాత్రి ప్రభా మీ సన్నిధిలోనికి చేరువచ్చేటువంటి నిబిడల కొరకు ప్రార్థిస్తున్నా. మందిరంలో మోకరిల్లిన ప్రభా, మందిరంలో నిలిచి ఉన్నటువంటి నాయన, మందిరంలో నాయన చేరినటువంటి ప్రతి బిడ్డ పైన మీ హస్తముచ్చి నాయన నిబిడలను మీరు తాకమని ప్రార్థిస్తున్నా, మీరు తాకమని ప్రార్థిస్తున్నా. నిబిడలను మీరు బలపరచమని ప్రార్థిస్తున్నా, నిబిడల కుటుంబాలను మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నా.
సహాయము దయచేయండి ఆయన. అలాగే లైవ్లో కూడా తండ్రి అయినా ఏకీభవిస్తున్న నిబిడల కొరకు ప్రార్థిస్తున్నా, కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నా, నిబిడలు కలిగినటువంటి నాయనా అయా పనులునైనా అయా వ్యాపారాల కొరకు ప్రార్థిస్తున్నా తండ్రి. దీవించి బలపరచండి నాయన. ఎవరైనా ప్రార్థన అవసరతలను తెలియచేస్తుంటే వారందరినీ కూడా మరొక్కసారి మీ పాదాల దగ్గర ఎత్తుపడుతుండగా ఈ రాత్రి నాయన నిబిడల జీవితంలో ఉన్న ప్రతి సమస్య, ప్రతి శోధన, ప్రతి కీడు, ప్రతి నష్టము, ప్రతి అపాయము, ప్రతి ప్రమాదం యేసు నామములో తప్పిపోవునుగాక. నిబిడల కుటుంబాలకు నాయన నెమ్మది, సమాధానము, శాంతి, కృపా, క్షేమము కలుగునుగాక. సహాయము దయచేయండి ఆయన. నిబిడల చేతి పనులను, బేరాలను, వ్యాపారాలను, ఉద్యోగాలను, వ్యవసాయ నిబిడలు కలిగిన పశు సంపదను సమస్తాన్ని మీరు దీవించండి. ప్రయాణాల్లో మీ కాపుదల ఉంచండి నాయన. దేవా తండ్రి నాయన మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నా తండ్రి. రేపటి పునరుద్ధానపు ఆరాధన కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. అయ్యా మా అందరికీ దీవెనకరంగా మీరు జరిగించండి. మొదటి ఆదివారం ఈ సంవత్సరంలో ఎవ్వరూ నాయన ఆరాధన పోగొట్టుకోకుండా నాయన, మీ సన్నిధిని కోల్పోకుండా నాయన, పరిస్థితులన్నీ కూడా మీరు అనుకూలపరిచి వీళ్ళ అవకాశాన్ని మీరు కలగచేయండి. ప్రతి బిడ్డ కుటుంబాలతో మీ సన్నిధిలో ఉన్నట్లుగా సహాయం చేయండి. బిడ్డలందరినీ కూడా మీరు దీవించి మహిమ పొందమని రాత్రి మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ సమస్త మహిమ మీకు ఆరోపించుకుంటూ యేసు ఘన నామమును ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. అందరూ చెప్దాం ఆమేనని. ఆమె. రాత్రి మన ప్రార్థనలన్నీ కూడా ఆలకించిన దేవాది దేవునికి నిండు మనసుతో అందరము కూడా యేసయ్య నామం పేరిట స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధ ఆత్మదేవునిచ్చే సన్నిధి సహవాసం, ఆయన సాన్నిధ్యములు, ఆయన సన్నిధిలో, ఆయన మందిర ఆవరణములో నిలిచిన మనకు, మన కుటుంబాలకు, మనం కలిగిన సాంపత్యానికి, పరిచర్యకు, పరిశుద్ధులకు, రేపటి పునరుద్ధానపు ఆరాధనకు, ఈ సహవాసంలో జరుగుతున్న ప్రతి కూడికకు సదా తోడై దీవించి సమాధానముతో నడిపించును గాక. అందరూ చెప్పండి ఆమేన్. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామములో సంపూర్ణ జయము కలుగును గాక. బలో యేసు మహారాజుకే, రాజుల రాజుకే, ప్రభువుల ప్రభువుకే, త్వరగా రానయున్న మెస్సయ్యకే. అందరికి వందనాలు. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్.